మీకు తెలియకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, తెలిసిన వాళ్ళు ఎవరికైనా సజెస్ట్ అవుతుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీతో పని పడ్డది. మీ సహాయం నాకు కావాలి. ఏంటో ఈ వీడియో చివరి వరకు చూడుర్రి, మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, చికెన్ రేటు 170-180 రూపాయలు ఉన్నది. అలాంటిది ఈ కూరగాయ రేటు ఎంత ఉన్నదంటే 300 నుంచి 350 రూపాయలు ఉన్నది మార్కెట్లో. అంటే దగ్గర 2 కిలోల చికెన్ ఈక్వల్ అన్నమాట. ఆ కాకరకాయ చెట్టు అన్నమాట. రైట్. అయితే అలాగే తెలంగాణలో బోడ కాకరకాయ కూడా పిలుస్తాం. ఇదే సైజులో ఉంటున్నాయి. అలాగే ఇవన్నీ చూడండి, పిందెలు ఇలా పండ్లు పండి రాలిపోతున్నాయి. దీనికి మీకు ఏమన్నా తెలిసి సొల్యూషన్ ఉంటే దయచేసి చెప్పండి. ఇవి గింజలతో పెట్టినవి కాదు, అడవి నుండి 2, ఒక ఆడ ఒక మగ, మేల్ ఫీమేల్ తీసుకొచ్చినాం అన్నమాట. మేల్ ఫీమేల్ తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో నాటినాం, ఏది వాటి గడ్డలని. సో చెట్టు అయితే ఇలా ఉంది. పూలు బాగానే పూస్తుంది, కాయలు కూడా బాగానే, కాత కూడా బాగానే వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పటి వరకైతే మేము ఒక 3 అంటే 3 కటింగ్ చేసుకొని తిన్నాం అన్నమాట. వంట చేసుకొని 3 కాయలు. ఎస్, ఇది పరిస్థితి చెట్టుది. ఎవరికైనా దీని గురించి తెలిసి ఉంటే, దీనికి ఏం కొట్టాలి అంటే స్ప్రేలు అయినా ఏవైనా పర్లేదు, కానీ అది కూడా న్యాచురల్గా, ఈ రసాయనిక స్ప్రేలు అవి ఇవి ఎరువులు కాకుండా ఇంకేమైనా ఐడియా ఉంటే దయచేసి చెప్పండి. ఆర్గానిక్ స్ప్రేలు మందులు నిలవట్లేదు, అంటే చిన్నగా ఉన్నప్పుడే ఎల్లో కలర్లోకి వచ్చి రాలిపోతాయి. సో సజెషన్ ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు మన ఇంటి బ్యాక్ సైడ్ వెళ్తున్నాం. అదే మనం ఇంటి కోసం ఇల్లు కట్టుకుందాం అని చెప్పి ఇందిరా మిల్లు కోసం కూలగొట్టినాం కదా, ఆ ప్లేస్లోకి. అక్కడ ఒక చెట్టు మొలిచిందన్నమాట న్యాచురల్గా. దానికి అదే ఒకసారి చూద్దాం అదేంటో. ఎస్ గాయ్స్, చూడండి, ఇదే ఆ మొక్క అన్నమాట. చూడండి, ఏంటి గుర్తుపట్టండి, బుడంకాయలు. ఎస్, బుడమకాయలు అన్నమాట. ఎవరు తెంపుకోపోకుండా ఇట్లా. ఎస్ 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 రైట్. అలాగే వావ్, చూడండి ఎంత పెద్దగా ఉందో. అలాగే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఓహో, ఇక్కడ ఉంది ఒకటి. ఈ ప్లేస్ ఒక 450 to 500 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. ఈ ప్లేస్లో ఏదైనా ఆకుకూరలు కూరగాయ చెట్లు ఏమైనా పెట్టుకుంటే వాటర్ పోయకుండా, ఇది వర్షాకాలం కాబట్టి ఈజీగా మా ఇంటికి సరిపోను కాయగూరలు కాసేటి అన్నమాట. జస్ట్ మిస్ చేసుకున్నా అంతే. అది కూడా ఇప్పుడు ఇక్కడ ఈ న్యాచురల్గా కాసిన ఈ కాయలను చూసినాక అనిపించింది. గైస్, ఇది వీడియో. మర్చిపోకుండా సజెస్ట్ చేయండి. బోడకాకరకాయ చెట్టుకు పిందెలు రాలకుండా చిన్నప్పుడే పండువారి రాలుతాయి కదా. ప్లీజ్, మీకు తెలియకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, తెలిసిన వాళ్ళు ఎవరికైనా సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ లైక్.